తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మూడు ఒకటే. దేవుడు అక్కడ ఉన్నంత వరకు తండ్రిగా రూల్ చేశాడు. ఆయన తండ్రిగా రూల్ చేసినన్ని రోజులు ఆయన ప్రేమ కంటే ఆయన కోపాన్నే భూమి మీద ఉన్న మనం అనుభవిస్తూ ఉండటం జరిగింది. అసలు నా ప్రేమ నా బిడ్డలకి అర్థం కావట్లా. నేను ఎంత చెప్పినా మళ్ళీ వెళ్ళి పాపం చేస్తున్నారు, మళ్ళీ నా దగ్గరికి క్షమాపణ అడుగుతున్నారు. ఇలా కాదు కదా నేను నా బిడ్డలు ఉంటారని సృష్టించింది. నా యొక్క స్వరాన్ని నా బిడ్డలు వినట్లేదు కాబట్టి నేను తండ్రి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి తండ్రిగా భూమి మీదకి వస్తే ఖచ్చితంగా గ్రేస్ అనేది మనుషుల మీద ఉండదు. అందుకే తండ్రిగా నేను వెళ్ళను, నేను కుమారుడిగా బిడ్డల జీవితాల్లోకి వెళ్తాను. నేను కుమారుడిగా భూమి మీదకి దిగొచ్చినప్పుడు నా బిడ్డల్ని నేను ఎంత ప్రేమిస్తున్నానో నా ప్రేమని 100% చూపించుకోగలిగిన స్టేజ్ ఏంటంటే తండ్రి స్టేజ్. సో దేవుడు ఆ రీతిగా కుమారునిగా భూమి మీదకి వచ్చాడు. అండ్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు. అసలు అది అల్టిమేట్. తండ్రి స్థానంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంత కష్టమో పరిశుద్ధాత్మ దగ్గరికి కూడా వెళ్ళటానికి అంతకి డబల్ కష్టం. అందుకనే పరిశుద్ధాత్ముడు దేవునికి మధ్యలో ఎవరు నిలబడి ఉన్నారు? కుమారుడు నిలబడి ఉన్నాడు. మానవాళి అయిన మనకి రక్షణ కలగటానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? తండ్రికి పరిశుద్ధాత్ముడికి మధ్యలో శిలువ రూపంలో ఆయన నిలబడి ఉన్నాడు కుమారుడిగా. ఆ రీతిగా మనకి మన జీవితాల్లో రక్షణ వచ్చి ఉన్నది.